హాయ్ గైస్, ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక క్రైమ్ స్టోరీకి సంబంధించింది కాదు, కానీ ఖచ్చితంగా ఒక మిస్టరీ అని చెప్పవచ్చు. మధ్యయుగంలో రాసిన అతిపెద్ద పుస్తకం డెవిల్ బైబిల్ గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. దీనికి కొడెక్స్ గిగాస్ అనే ఇంకో పేరు కూడా ఉంది. కొడెక్స్ గిగాస్ అంటే ఒక పెద్ద పుస్తకం అని అర్థం. ఈ పుస్తకాన్ని ఒక డెవిల్ లేదా సైతాన్ రాశాడని అంటారు. ఈ పుస్తకం ఈ రోజు కూడా మ్యూజియంలో భద్రంగా ఉంది. ఈ పుస్తకం యొక్క పొడవు 92 సెంటీమీటర్లు, వెడల్పు 50 సెంటీమీటర్లు మరియు మందం 22 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ పుస్తకం యొక్క కవర్ కూడా దృఢంగా చెక్క బోర్డుతో తయారు చేసి ఉంటుంది. ఆ చెక్క బోర్డు లెదర్ తో కప్పి ఉంటుంది. ఆ చెక్క లెదర్ బోర్డు కవర్ ని కప్పి ఉంటుంది. ఆ పుస్తకం యొక్క బరువు 75 కిలోలు ఉంటుంది. ఈ పుస్తకం ఎత్తాలంటే కనీసం ఇద్దరు కావాలి. కాలక్రమేణా పుస్తకంలో కొన్ని పేజీలు చింపబడ్డాయి. ఎవరు చింపారు, ఎందుకు చింపారు అనేది దానికి జవాబు మాత్రం లేదు. ప్రస్తుతం ఈ పుస్తకంలో 310 పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని పేజీలు గాడిద చర్మంతో చెక్కబడ్డాయి. ఈ పేజీల కోసం 160 గాడిద చర్మాలను ఉపయోగించారని నిపుణులు అంచనా వేశారు.